సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారతదేశం ఇంతకు ముందు వరకు కూడా మనం వెపన్స్ కోసం, మిసైల్స్ అంటే క్షిపణుల కోసం, ఇలా రకరకాల డిఫెన్స్ టెక్నాలజీ కోసం ఇతర దేశాలపైన ఆధారపడేవాళ్ళం. రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అమెరికా కావచ్చు. ఇప్పుడు భారతదేశం నుంచి మిసైల్స్ కొనుక్కోవడానికి ఇతర దేశాలు క్యూ కడుతున్నారనమాట. ప్రత్యేకంగా మనం చూస్తే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కోసం చాలా దేశాలు భారతదేశం పైన ఆశ పెట్టుకున్నాయి. భారతదేశం యొక్క రక్షణ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే రకరకాల డిఫెన్స్ టెక్నాలజీస్ ను ఇతర దేశాలకు భారతదేశం విక్రయించడం మొదలెట్టిందనమాట. మనం రీసెంట్ గా చూస్తే సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ విషయంలో వరుసగా మనకి గుడ్ న్యూసే వస్తోంది. మన బ్రహ్మోస్ షిప్ ని కొనుక్కోవడానికి చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఫిలిప్పైన్స్ దేశానికి ఆల్రెడీ భారతదేశం బ్రహ్మోస్ షిప్లకు సంబంధించి కొన్ని బ్యాచెస్ ని కూడా డెలివరీ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తే ఇండోనేషియా కూడా భారతదేశం దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్ కొనుక్కోవాలని ఆశపడుతోంది. ఇండోనేషియాతో ఈ బ్రహ్మోస్ మిసైల్ సంబంధించిన ఒప్పందం ఫైనల్ స్టేజ్ లోకి వచ్చిందని చెప్పి మన డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ గారు సింగపూర్ లో ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2030 నాటికి భారతదేశం యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రక్షణ ఎగుమతుల్ని దాదాపు 50,000 కోట్లకు పెంచాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. రీసెంట్ గా సింగపూర్ లో జరిగిన షాంగ్రీలా డైలాగ్ లో మన డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ గారు మాట్లాడుతూ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కి చాలా డిమాండ్ ఉందని, ఆల్రెడీ వియత్నాం కావచ్చు, ఇండోనేషియా కావచ్చు ఈ బ్రహ్మోస్ కొనుక్కోవడానికి మక్కువ చూపుతున్నాయి అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మనకు తెలుసు బ్రహ్మపుత్ర, మాస్కోవా. భారతదేశంలో బ్రహ్మపుత్ర నది, రష్యాలో మాస్కోవా నది, ఈ రెండు కాంబినేషన్తో వచ్చిందనమాట ఈ పేరు. ఇండియా రష్యా కొలాబరేషన్తో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ తయారు చేశారు. బ్రహ్మోస్ అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్, ప్రపంచంలోనే చాలా ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిసైల్ అనమాట. ఇది పిన్ పాయింట్ ఎక్యురసీతో టార్గెట్స్ హిట్ చేయగలదు. దీని రేంజ్ 800 కిలోమీటర్స్ అనమాట. బ్రహ్మోస్ మిసైల్స్ ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. అది ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు, షిప్ నుంచి లాంచ్ చేయొచ్చు, ల్యాండ్ నుంచి లాంచ్ చేయొచ్చు అనమాట. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంత పవర్ఫుల్. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.